నెల్లూరు రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జిల్లాపై పట్టు కోసం కోటమిరెడ్డి కొత్త స్కెచ్ వేశారు. తమ్ముడు గిరిధర్ను ఎమ్మెల్యే చేసేందుకు ప్లాన్ చేశారు. గిరిధర్ని ఎమ్మెల్యేగా చూడాలని ఉందని కోటమిరెడ్డి కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులుంటే గిరిధర్ ఎమ్మెల్యే అవుతారని కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. పార్టీ నేతలు సహకరించాలని కోరుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే. 2019లోనే గిరిధర్ కోసం జగన్ వద్ద మంతనాలైతే జరిగాయి. నెల్లూరు టౌన్ నుంచి పోటీకి నిలిపేందుకు వ్యూహాలైతే చోటు చేసుకున్నాయి. మీరందరూ కూడా మనం చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదా రవిచంద్ర గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉండే సహచార మిత్రులకి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి, జనసేన, బీజేపీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అక్క, రవణ, నేను ఎట్టనా బతికేస్తానా, కానీ నా తమ్ముడు గిరి చాలా అమాయకుడన్నా, దయచేసి ప్రశాంతక భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానంకు పోవాలని మనస్ఫూర్తిగా రాగద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో కోరుతున్నా. వేదా రవిచంద్ర గారు, విపిఆర్ అన్న, మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నా. మీరు ఆ చేరే పరిణామ క్రమంలో అమాయకుడైన నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిని కూడా ఒక చెయ్యట్టేసి తీసుకుపోవాలని చెప్పని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులారా, కార్యకర్తలారా, ఇది సమయమో సందర్భమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నాకు ఏ విధంగా అండగా ఉన్నారో, ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు మీ అందరి అభిమాన నాయకుడు కోటమిరెడ్డి గిరికి అండగా నిలవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా శిరస్సు ఉంచి సవినయంగా నమస్కరిస్తున్నాను సోదరులారా. రైట్, కోటమిరెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కోటమిరెడ్డి కామెంట్స్ని ఎలా చూడాలి? వచ్చే ఎన్నికల్లో వీలుంటే తన స్థానాన్నైనా సరే త్యాగం చేసి తమ్ముడిని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇతర నేతలను కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూనే తన తమ్ముడిని కూడా ఉన్నత స్థానానికి మీరు ఓ చెయ్యి అలా వేసి తీసుకొని వెళ్ళాలనేటువంటి మాట చెప్తున్నారంటే ఎలా చూడాలంటారు ఈ కామెంట్ని? వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి పోటీ చేస్తారా లేదా అనేటువంటి కొన్ని సందేహాలు కూడా స్థానికంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తన తమ్ముడు గురించి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఆ కామెంట్ చేసేటప్పటికి. ఎలా చూడాలంటారు వీటిని? మురళి, నెల్లూరు రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని సుదీర్ఘ కాలం నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా కూడా ఆయన 2024 ఎన్నికల కోసం ఓ స్కెచ్ ఇచ్చారు. అయితే తదనంతరం జరిగిన రాజకీయ పరిణామంలో మార్పుల్లో భాగంగా ఆయన జగన్ ను వీడి టీడీపీలో చేరారు. సంవత్సర కాలం ముందే ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఫైట్ చేశారు 2024 ఎన్నికల్లో. అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇటు ప్రశాంతి, అటు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, దాదాపు 5 మంది కీలక నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం, టీడీపీ ఘన విజయం సాధించడం, జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం. నెల్లూరు జిల్లాలో 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2014 ఎన్నికల్లో కూడా కేవలం 3 సీట్లే సాధించిన టీడీపీ 2024 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు ఎంపీ గెలవడం జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అటు ప్రశాంతి, వీరిద్దరిని కూడా ఏదైతే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని రాజకీయంగా నిలబెట్టడానికి, రాజకీయంగా పైకి తీసుకురావడానికి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని ఏళ్లుగా సుదీర్ఘ ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆయనకు వైసీపీలో అవకాశం రాలేదు. వైసీపీలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటూ జగన్ ముందు చెప్పడం, ఆయన నేరుగా పార్టీ మారి మళ్ళీ తన సత్తాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే గత అంతకు ముందు నుంచి కూడా ఆయన సుదీర్ఘ ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తి, ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి. అదే నేపథ్యంలో అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఆయన నిరంతరం ప్రజలతో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనసాగుతారు. అదేవిధంగా తన తమ్ముడిని కూడా రాజకీయంగా పైకి తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి తన సీటును కూడా ఏదైతే నెల్లూరు రూరల్ సీటును కూడా త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ ఆయన జిల్లాలో ఉన్న నేతలు, జిల్లాలో ఉన్న కీలక నేతలందరినీ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. తన తమ్ముడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అటు నెల్లూరు
సిటీ కానీ ఇటు నెల్లూరు రూరల్ లో కానీ ఎక్కడ అవకాశం కల్పించినా తమ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంటే కోటమిరెడ్డి కామెంట్స్ ని అధిష్టానం ఎలా తీసుకుంటుందంటారు దీనికి సంబంధించి? అంటే ఇప్పటి నుంచే మంతనాలు చేస్తున్నారనా, లేకపోతే నెల్లూరు జిల్లాలో ఒక మంచి స్థానాన్ని ఆల్రెడీ కోటమిరెడ్డి సెలెక్ట్ చేసి పెట్టారు, ఆ స్థానంలో పోటీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నారనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏంటి? ఎస్ మురళి, ఇప్పుడు ఉన్న మనం రాజకీయ పరిస్థితులను రాజకీయ పరిణామాలు మనం ప్రస్తుతం ఒకసారి బేరీ చేసుకుంటే నెల్లూరు రూరల్ లో కోటమిరెడ్డి శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇటు కొవ్వూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, అటు ఏదైతే ఇటు ఉదయగిరి నియోజకవర్గానికి కాకర్ల సురేష్, ఇట్లా వరుసగా ఆయా నియోజకవర్గాల్లో నాయకులు విపరీతంగా ఉన్నారు. నాయకులు సీట్ల కోసం ఫైట్ చేసే నాయకులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని మరో చోటు ఎక్కడ అవకాశం ఇస్తారనేది కూడా ఇప్పుడు మనకు ప్రశాంతకంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఉన్నారు, నారాయణను బీట్ చేసే పరిస్థితి రాజకీయాల్లో ఉండకపోవచ్చు అనేది కూడా ఒక చర్చగా నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తన సీటును త్యాగం చేయడానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లభిస్తాయి. మరి రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ కాకుండా ఇంకా మరొక నియోజకవర్గం మీద ఏమైనా శ్రీధర్ రెడ్డి స్కెచ్ చేశారనేది కూడా మనకు ఇప్పటికిప్పుడైతే సమాచారం లేదు. కానీ రాబోయే రోజుల్లో నెల్లూరుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాలపైన ఏమైనా కోవూరు పైన దృష్టి పెడితే ప్రస్తుతం అక్కడ వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మరి 2029 ఎన్నికల్లో జరగబోయే మార్పుల గురించి మనం ఈరోజు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మారుతాయో మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నెల్లూరులో మొత్తం 2 సీట్లు తప్పితే మిగిలిన 8 సీట్లు కూడా జనరల్ సీట్లు. ఈ 8 సీట్లలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడి కోసం ఎక్కడ అవకాశం కల్పిస్తారో టీడీపీ అధిష్టానం అనేది అంచనా వేయలేని పరిస్థితి. ఇటు రాబోయే మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి లభిస్తుందంటూ మరో పక్క ప్రచారం నడుస్తుంది. ప్రధానంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే నెల్లూరు నుంచి 2 పేర్లు మాత్రమే ప్రధానంగా రేసులో ఉన్నాయి, 3 పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. 1 వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, 2 కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, 3 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు, ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత సర్వేపల్లి నుంచి గెలవడం జరిగింది, కూటమి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చే ఎన్నికల లోపు ఏదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మరికొద్ది రోజుల్లో జరిగే అవకాశం అది సంక్రాంతి తర్వాత జరుగుతుంది, లేదా ఉగాది ముహూర్తంగా జరుగుతుంది, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. కానీ ఈ 3 మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు. రాబోయే క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్కుతుందని మరోపక్క ప్రచారం. అన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించడానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాస్టర్ స్కెచ్ చేశారని నెల్లూరు రాజకీయాల్లో ప్రచారం నడుస్తుంది. రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ లోనే పోటీ చేస్తారు, లేక మరో నియోజకవర్గంలో ఏమైనా అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో గిరిధర్ రెడ్డిని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఏదైతే జిల్లాలో ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా సీనియర్ నాయకులందరి సమక్షంలో తన తమ్ముడు రాజకీయంగా ఎదగాలని ఏదైతే సీనియర్ నేతలకు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన తమ్ముడు రాజకీయ భవిష్యత్తుగా తనను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటాను, ఒక అవకాశం ఇవ్వండి, అవకాశం ఇప్పించండి అని కూడా ఆయన నేరుగా నాయకులను కోరడం మాత్రం ఇది ఒక సంచలనంగా ఉంది. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన నేత, ఆయన ఏదైతే నాయకులు రిక్వెస్ట్ చేయడం మాత్రం చాలా గొప్ప విషయం, చాలా రాజకీయ పరిణితి కనిపించారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెల్లూరు రాజకీయాల్లో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. జిల్లాపై పట్టు కోసం కోటమిరెడ్డి కొత్త స్కెచ్ అయితే వేస్తున్నారు. తమ్ముడు గిరిధర్ను ఎమ్మెల్యే చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. గిరిధర్ని ఎమ్మెల్యేగా చూడాలని ఉందని కూడా కోటమిరెడ్డి కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులుంటే గిరిధర్ ఎమ్మెల్యే అవుతారని కూడా కోటమిరెడ్డి చెప్పారు. పార్టీ నేతలు సహకరించాలని కూడా ఈ టీడీపీ ఎమ్మెల్యే అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు టౌన్ నుంచి పోటీలో నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం.